పోలి పాడ్యమి రోజు పోలి దీపాన్ని ఏ విధంగా వెలిగించాలో, పోలి దీపాలు ఎలా వెలిగిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం. వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తీక మాసం 30 రోజులు కూడా దీపాలు వెలిగించిన ఫలితం రావాలంటే మార్గశిర మాసం మొట్టమొదటి రోజు ప్రత్యేకంగా దీపాలు వెలిగించాలి. మార్గశిర మాసం మొట్టమొదటి రోజుని పోలిపాడ్యమి అనే పేరుతో పిలుస్తారు. ఈ పోలిపాడ్యమి రోజు ప్రత్యేకంగా దీపాలు పెడితే కార్తీక మాసం నెల రోజులు కూడా మీరు ప్రతిరోజు దీపాలు పెట్టిన విశేషమైన ఫలితం కలుగుతుంది. అంతటి శక్తి పోలిపాడ్యమి దీపంకి ఉంది. కారణమేంటంటే పోలమ్మ అనేటటువంటి భక్తురాలు పెరుగుని కవ్వంతో చిలికి దాన్నుంచి వచ్చినటువంటి వెన్నను తీసుకుని ఆ వెన్నను కాచి నెయ్యిలాగా చేసి ఆ నెయ్యితో దీపాన్ని వెలిగించింది. అంటే కవ్వానికి అట్టినటువంటి వెన్ననే కరిగించి ఆ నెయ్యితో దీపాన్ని వెలిగించి స్వర్గాన్ని పొందిందని మనకు ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అంటే దీపారాధన చేయడానికి నూనె లేని తరుణంలో కవ్వానికి అంటున్నటువంటి వెన్నని కరిగించి దాంతోనే దీపం వెలిగించి స్వర్గాన్ని చేరింది పోలమ్మ అనే భక్తురాలు. అందుకే పోలి పాడ్యమి అంత ప్రత్యేకత. మరి పోలి పాడ్యమి రోజు దీపం ఎలా పెట్టాలి? మీకు దగ్గరలో ఉన్నది నది గాని, చెరువు గాని, తటాకం గాని ఏదైనా సరే ప్రవహించే నీళ్లు ఉంటే ఆ ప్రవహించే నీళ్లలో పోలి పాడ్యమి దీపం పెట్టాలి. ఈ పోలి పాడ్యమి దీపం ఎలా వెలిగించాలంటే ఒక అరటి దోప్ప తీసుకోండి. అరటి దోప్పలో బియ్యపిండి తడిపిండి తీసుకునే అరటి దోప్పలో రెండు వైపులా కూడా ఈ తడి బియ్యపిండిని గోడలాగా కట్టాలి. ఒక అరటి దోప్ప తీసుకోండి. ఆ అరటి దోప్పకి ఇటువైపు అటువైపు బియ్యపిండిలో నీళ్లు కలిపి ఆ తడి బియ్యం పిండిని గోడలాగా కట్టండి. ఆ తర్వాత 2 కుంభవత్తులు తీసుకోండి. అంటే పువ్వు వత్తులు. ఆ 2 పువ్వొత్తులు ఆవు నెయ్యిలో బాగా తడిపి ఆవు నెయ్యిలో నానబెట్టి ఆ 2 కుంభవత్తులు కూడా ఈ అరటి దోప్ప మధ్యభాగంలో ఉంచి దీపాలు వెలిగించి ఆ వత్తులకు చుట్టూ పుష్పాలు, పాలు, అక్షింతలు ఏర్పాటు చేసి ఈ అరటి దోప్పను పారే నీళ్లలో వదిలిపెట్టాలి. దీన్నే పోలి పాడ్యమి దీపం అనే పేరుతో పిలుస్తారు. అయితే ఎక్కడైనా నది, చెరువు, మంచినీటి తటాకము, పారే నీళ్లు అక్కడికి వెళ్లి ఇలా అరటి దుప్పలో కుంభవత్తులు వేసి దీపాలు వెలిగించి ఆ నీళ్లల్లో వదిలిపెట్టలేని వాళ్లు దానికి ప్రత్యామ్నాయంగా ఇంట్లో కూడా పోలిపాడ్యమి దీపాలు వెలిగించుకోవచ్చు. ఇంట్లో పోలిపాడ్యమి దీపం ఎలా వెలిగించాలి? ఒక పల్లెలో నీళ్లు పోయండి. ఆ నీళ్లలో అరటి దోప్ప ఉంచి అరటి దోప్పాలో తడి గోధుమ పిండిని గోడలాగా 2 వైపులా ఏర్పాటు చేసి మధ్యలో 2 కుంభవత్తులు వేసి దీపాలు వెలిగించుకోవచ్చు. అరటి దోప్ప అందుబాటులో లేని వారు ఏం చేయాలి అంటే దానికి ప్రత్యామ్నాయంగా పల్లెల్లో నీళ్లు పోసి ఆ నీళ్లలో మామూలు మట్టి ప్రమిదల్లో దీపాలు ఉంచి ఆ దీపాలు వెలిగించుకోవచ్చు. లేదా బియ్యం పిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి తయారు చేసినటువంటి పిండి దీపాలైనా సరే ఆ పల్లెల్లో నీళ్లలో ఉంచి ఇంట్లో దీపాలు వెలిగించుకోవచ్చు. అయితే ప్రవహించే నీటి దగ్గరికి వెళ్లి పోలి పాడ్యమి దీపాలు వెలిగించలేని వాళ్లు ఇంట్లోనే పల్లెల్లో నీళ్లు పోసి ఆ నీళ్లలో దీపాలు వెలిగించి పుష్పాలతో అలంకరించే వాళ్లు 33 దీపాలు ఇంట్లో వెలిగిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అంటే 33 మట్టి ప్రమిదల్లో కుంభవత్తులు వేసి దీపాలు వెలిగించుకుని లేదా 33 ఉసిరిక దీపాలు వెలిగించుకోండి లేదా 33 పిండి దీపాలు వెలిగించుకోండి. అంటే ఉసిరిక దీపం వెలిగించిన, పిండి దీపం వెలిగించిన, మట్టి ప్రమిద దీపాలు వెలిగించిన హోలీ పాడ్యమి రోజు ప్రవహించే నీటి దగ్గరకు వెళ్లలేని వాళ్లు ఇంట్లో పల్లెల్లో నీళ్లు పోసినప్పుడు ఆ నీళ్లలో 33 దీపాలు వెలిగించుకోండి. ఆ 33 మట్టి ప్రమిద దీపాలు అవ్వచ్చు, పిండి దీపాలవచ్చు, ఉసిరిక దీపాలు అవ్వచ్చు, ఏవైనా సరే 33 వెలిగిస్తే చాలా మంచిది. ఆ వెలిగించినటువంటి దీపాలు ఆ పల్లెలోనే చక్కగా పుష్పాలతో అలంకరించుకోండి. ఇలా పారే నేల దగ్గరకు వెళ్లలేని వాళ్లు గృహంలో అయినా సరే హోలీ పాడ్యమి దీపాలు వెలిగించుకోవచ్చని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కార్తీక మాసం 30 రోజులు దీపాలు వెలిగించిన ఫలితం రావాలంటే హోలీ పాడ్యమి రోజు ఇలా ప్రత్యేకంగా దీపాలు వెలిగించండి. కార్తీక మాసం నెల రోజులు కూడా దేవాలయాల్లో ఇంటి ముందు దీపాలు వెలిగించిన విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపచేసుకోండి.